ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ పద్దును ప్రవేశపెట్టనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో బడ్జెట్ ఆమోదం పొందుతుంది. ఆ తర్వాత డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో పూర్తి స్థాయి పద్దును ప్రవేశపెడతారు. శాసన మండలిలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశపెడతారు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. ఈ ఏడాది ఫిబ్రవరిలో 2.75 లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ పద్దును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ఈసారి 2.80 లక్షల కోట్ల నుంచి 2.90 లక్షల కోట్ల మధ్య పద్దు ఉండే అవకాశం ఉంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. అలాగే కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. కొద్దిసేపట్లో 2024-25 సంబంధించిన పూర్తి వార్షిక బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలుపుతున్నది. ఈ రోజు 12 గంటలకు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క, శాసన మండలిలో లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది, కేంద్రం నుంచి నిధులు రాలేదు, తెలంగాణపై వివక్ష చెప్పుట్టింది. తెలంగాణకి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోయినప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఇచ్చిన మాట ప్రకారం మా వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నామని ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే గతంలో ప్రవేశపెట్టిన ఏదైతే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఉందో దానికి వాస్తవిక అంచనాలతో బడ్జెట్ రూపొందిస్తామని స్పష్టం చేసిన నేపథ్యంలో 6 గ్యారంటీల పథకాలకు దీనిలో ముఖ్యంగా కేటాయింపులు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు రైతు రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా రైతు భరోసా, ఇటు ఎడ్యుకేషన్ కావచ్చు, ఇటు వైద్యం, ఈ రంగాలకు పెద్దపీట వేసేందుకు ఎక్కువ నిధులు కేటాయించినట్టుగా తెలిసింది. ఇటీవల సీఎం కేసీఆర్ కూడా ఇటు విద్యావంతులతో పాటుగా మేధావులతోటి చర్చలు జరిపారు. ఏ రంగాల్లో ప్రాధాన్యత తీసుకోవాలని కూడా చర్చించిన నేపథ్యంలో కేబినెట్ లో కూడా దీన్ని ప్రధానంగా చర్చించారు. అయితే ఈ రోజు బడ్జెట్ పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ ముందుగా ఇప్పటికే ప్రభుత్వం చెప్పినట్టుగా దాదాపు గతంలో ప్రవేశపెట్టిన దానికంటే వాస్తవిక బడ్జెట్ 2,50,000 కోట్లు అని చెప్పుతున్నప్పటికీ ఇది కొంచెం సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తుంది. 12 గంటలకు డిప్యూటీ సీఎం అసెంబ్లీలో అటు కౌన్సిల్లో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టబోతున్నారు. థ్యాంక్ యూ శ్రీకాంత్.